మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. మకర రాశి వారికి ఊహించినటువంటి ధనలాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇంతకాలం అప్పులు ఇచ్చి లేదంటే పెట్టుబడి పెట్టినటువంటి ధనానికి డబ్బులు రాక ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా ప్రస్తుత గోచార రీత్యా శుభకరమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ధన ప్రవాహం పెరుగుతూ ఉంటుంది. చేయదలిచినటువంటి కార్యాలకు తెలియకుండానే ధనము సమకూరడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు చేసేటటువంటి పనులలో నిజాయితీగా సక్రమమైనటువంటి మార్గంలో పనులను ప్రారంభించండి. అవి సక్రమంగా నెరవేరడానికి కూడా భగవంతుడి అనుగ్రహం చేత కార్యక్రమాలు జయప్రదంగా జరగడానికి అవకాశాలు కల్పించబడతాయి. పనులలో జాప్యం తగ్గి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో శుభకరమైనటువంటి కార్యక్రమాలు మొదలు పెడతారు. కుటుంబ జీవితం ఆనందకరంగా సంతోషకరంగా ఉంటుంది. ఇతరుల నుండి సలహాలను స్వీకరించండి. ఆ సలహాలు మీకు మంచికి ఉపయోగపడతాయి. ఇతరులకు సహాయ సహకారాలు అందించడం వలన భవిష్యత్తులో మీకు ఆపదలు కలిగేటప్పుడు ఆ సహాయ సహకారాలు ఆదుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మకర రాశి వారు ఇతరులకు ఎక్కువగా దాన ధర్మాలు చేయడం అనేటటువంటిది చాలా అవసరము. ఉద్యోగులకు కొత్త అవకాశాలు రావడానికి మార్గాలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగులలో ఉన్న సంస్థల నుండి ఉన్నతమైనటువంటి సంస్థలకు వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ప్రస్తుత కాలంలో మీకు యోగించడానికి అవకాశం ఉంది. కాబట్టి చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా ముందుకు సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు. స్థిరాస్తులు సమకూర్చుకోవాలి అని చేసేటటువంటి ఆలోచనలు శుభకరంగా మీకు యోగించడానికి అవకాశం ఉంటుంది. వాహన సంబంధమైనటువంటి అంశాలలో కూడా మంచి మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. అలాగే మీకు అనుకూలమైనటువంటి వాహన యోగం కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క మిత్రుల యొక్క సహాయ సహకారాలతో కొన్ని అనుకూలమైనటువంటి మార్గాలు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార ఉద్యోగ రంగాలలో ఉండేటటువంటి వారికి మీ మిత్రుల ద్వారానే నూతన అవకాశాలు కలగడానికి కూడా ప్రస్తుత గోచారంలో అవకాశం ఉంది. కాబట్టి మకర రాశి వారు మీ యొక్క పనులను బద్ధకం లేకుండా ఆలస్యం లేకుండా ప్రారంభించడం అనేటటువంటిది చాలా అవసరమైనటువంటి విషయంగా చెప్పవచ్చు.